అమెరికా అధ్యక్షుడు బయటకొస్తున్నాడంటే ఎయిర్ ఫ్రీ కూడా చేస్తారు. ఇంకో విమానాలు ఆ పరిసరాల్లోకి రాని. అలాగే అతను ఉన్న చోట మనకి జెడ్ ప్లస్‌లు ఏమంటారో దాని తాత లాంటి సెక్యూరిటీ ఉంటది. అయినా ఇప్పటికి 2 సార్లు ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇది హత్యా ప్రయత్నం అనాలా? ప్రమాదవశాత్తు అనాలా? అన్నది దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఉంది. ట్రంప్‌కి మాత్రం గుండె జారి గల్లంతయింది. కొద్దిసేపట్లో అంటే చచ్చిపోతానేమో అనుకుని భయపడిపోయాడు. యాక్చువల్‌గా మెరైన్ 1 హెలికాప్టర్ ప్రయాణికుల విమానాన్ని ఈ ట్రంప్‌కి సంబంధించినటువంటి అంటే డొనాల్డ్ ట్రంప్‌కి సంబంధించి మెరైన్ 1 హెలికాప్టర్ ప్రయాణికుల విమానానికి అతి సమీపానికి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఎయిర్ క్రాఫ్ట్‌లో ట్రంప్ ఉండటం, ఇంకోవైపు ప్యాసింజర్ విమానం కావడం తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అమెరికా రాజధాని గగనతలంలో 1 మైలు కంటే తక్కువ దూరంలోకి హెలికాప్టర్ విమానం వచ్చినాయి. అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 4న ఈ ఘటన జరిగింది. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందితో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరిగినట్టు తేలింది. ఆ తర్వాత వెంటనే రెండింటి మధ్య నిర్దేశిత దూరం భారీగా తగ్గింది. గుర్తించినటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే హెలికాప్టర్ వచ్చి ఈ విమానాన్ని గుద్దుకుని ఉంటే దారుణమైనటువంటి పరిస్థితి అయి ఉండేది. ట్రంప్ ప్రాణాలకే ప్రాబ్లం వచ్చేది. ఈ ఘటన మీద నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు, అమెరికా విమానయాన సంస్థ FAA దర్యాప్తు చేపట్టే సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకుంటామని FAA చెప్పింది. ఈ ఘటన మీద వైట్ హౌస్ కూడా స్పందించింది. మెరైన్ 1 హెలికాప్టర్లను అత్యంత ప్రతిభావంతులైన పైలట్ నడుపుతారు అంటూ అధ్యక్షుడు ట్రంప్కి ఎట్లాంటి ప్రమాదం జరగలేదని చెప్పింది. తర్వాత ట్రంప్ కాలిఫోర్నియాకి ప్రయాణించారు.